క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించవచ్చు. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క లేఖనాల్ని మనమందరం కూడా కలిసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా సంగతులు ఉన్నాయి. అన్నిటినీ మనం ఒకే రోజు ఒకేసారి మనం నేర్చుకోలేము. ఆయా విషయాల్ని ఆయా సమయాల్లో మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నము చేద్దాం. అలాగనే మనం కూడా కొన్ని పుస్తకాలను మనం చదివేటువంటి అలవాటు చేసుకోవడం చేత మనం కొన్ని సంగతుల్ని ఆలోచించుకోగలుగుతాము. కొన్ని పేపర్స్ చదవడం చేత పూర్వం జరిగిపోయినటువంటి విషయాల్ని ఆలోచించగలుగుతాము. ప్రస్తుతం జరిగేటువంటి విషయాలను ఆలోచిస్తాము. ఫ్యూచర్లో జరగబోయేటువంటి విషయాలను కూడా ఏం చేయగలుగుతాము, ఆలోచించుకోగలుగుతాం. కాబట్టి చదవడము అనేటువంటిది ఏంటంటే ఒక మంచి గుడ్ హ్యాబిట్, మంచి అలవాటుని ప్రతి ఒక్కరూ క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ ప్రతి ఒక్కరూ చదవడం అనేటువంటిది ఒక మంచి అలవాటుగా చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి కూడా తన యొక్క పత్రికలో రాస్తూ ఆయన కొన్ని సంగతులు చెప్పాడు. మీరు గమనించండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆయన ఒక సంగతిని చెప్తున్నాడు. అక్కడ నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము అని అన్నాడు. అంటే నేను తిమోతి నీ వద్దకు వచ్చే వరకు నువ్వేం చేస్తూ ఉండంట, స్క్రిప్చర్స్ రీడింగ్ చేస్తూ ఉండాలి. నువ్వేం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండు అన్నాడు. ఏం చేస్తూ ఉండు, చదువుతూ ఉండు అన్నాడు. అంటే అపోస్తుల చేత చేతులు పెట్టబడినటువంటి పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందినటువంటి ఇతను కూడా ఏం చేస్తూ ఉండాలి, లేఖనాల్ని చదువుతూ ఉండాలంట. పౌలు ఏమన్నాడు, నేను వచ్చే వరకు చదువుట ఎందునన్నాడు. నాకు ఇక్కడ ఒక ప్రశ్న ఏర్పడింది. ఈయన ఏం చదవగలుగుతాడు తిమోతి? చదవడానికి అప్పటికి ఏమున్నాయి అతని దగ్గర అనేటువంటి విషయాన్ని ఒక్కసారి కానీ మనం ఆలోచిస్తే ఇప్పుడు మన చేతిలో ఉన్నట్టుగా 66 పుస్తకాలు అప్పటి కాలంలో అపోస్తుల దగ్గర లేవు. ఆ తర్వాత ఆది క్రైస్తవుల దగ్గర లేవు. అంతకు ముందున్నటువంటి ఇశ్రాయేలుల దగ్గర కూడా ఈ యొక్క 66 పుస్తకాలు లేక పాత నిబంధన అని చెప్పబడినటువంటి 39 పుస్తకాలు కూడా ఎవరి దగ్గర కూడా లేవు. మరి ఏమి చదవమన్నాడు పౌలు? బహుశా నేను అనుకుంటాను ఈ పత్రికను ఎఫెసులో ఉన్నటువంటి సంఘస్థులకు ఈ పత్రికను రాసిచ్చినప్పుడు ఈ పత్రికను చదివి వాళ్ళకు వినిపించు. నువ్వు అనుసరించుతూ వచ్చినటువంటి విశ్వాస సంబంధం సుబోధ సంబంధమైనటువంటి వాక్యముల చేత వారిని పెంపారింపజేస్తూ ఉండు అన్నాడు. అంటే బహుశా ఈ యొక్క పత్రికని మనకిప్పుడు 6 అధ్యాయులు ఉన్నటువంటి పత్రిక, అప్పట్లో వాళ్ళ దగ్గర 6 అధ్యాయులుగా పత్రికలు లేవు. వాళ్ళ దగ్గర ఒకే పత్రికగా ఉండేటువంటిది, చర్మపు చుట్టలలో రాబినట్టు ఒకే పత్రికగా ఉండేటువంటిది. కాబట్టి బహుశా నేను వచ్చేంత వరకు నువ్వు చదువుతూ ఉండు, దీన్ని చదివి స్థానిక సంఘంలో ఉండేటువంటి వాళ్ళకి ఏం చేస్తావు, ఈ సంగతుల్ని వివరిస్తూ ఉండు. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో ఆ సంగతుల్ని సోదరులకు నువ్వేం చేసినట్లయితే వినిపిస్తూ అని చెప్పాడు. కాబట్టి ఈయన నువ్వు చదవాలి. అపోస్తుల చేత చేతులు పెట్టబడినటువంటి ఒక పరిచారకుడైనటువంటి వ్యక్తి కూడా ఏం చేస్తూ ఉంటారు, లేఖనాల్ని చదువుతూ ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే చదువుతూ ఉన్నాడో ఆ చదవడం చేత లేఖనాల్ని చక్కగా ఇతరులకు ఏం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు, వివరించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. నేను ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు గమనించండి. తిమోతి రాసినటువంటి 2వ పత్రికలో ఏమి చదవమన్నాడో విషయాల్ని మనం గమనించుకున్నట్లయితే పౌలు గారు స్పష్టంగా చెప్పేశాడు. మీరు గమనించండి. 2వ పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు గమనించండి. 15 అక్కడ అంటూ ఉన్నాడు, విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకునివి ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతిని తెలుసుకొని వాటి యందు నువ్వు ఎలాగుండు, నిలకడగా ఉండు అన్నాడు. అంటే ఇక్కడ స్పష్టంగా ఏం చెప్పంటే పరిశుద్ధ లేఖనములను నువ్వేం చేసినటువంటి వాడివి తిమోతి, బాల్యము నుండి నువ్వు ఎరిగినటువంటి వాడు అన్నాడు.
ఎప్పటి నుండి ఎరిగినటువంటి వాడు? బాల్యము నుండి ఎరిగినటువంటి వాడు. అయితే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఆ బాల్యము నుండి లేఖనాలు అతడు ఎరగడానికి తన తల్లి అయినటువంటి లోయలోను, అవ్వైనటువంటి లోయలోను తల్లి అయినటువంటి యునేకుల ఆ విశ్వాసం ఉంది. తండ్రి ఒక గ్రీసు దేశస్థుడు, ఆ తండ్రిలో ఆ విశ్వాసం లేదు. తండ్రి మంచి విశ్వాసి కాకపోవచ్చు, మనకు తెలీదు. అయితే ఇక్కడ మనం గమనిస్తే అవ్వలోను తర్వాత తల్లిలో యునేకులను మంచి విశ్వాసం ఉంది. ఈ విశ్వాసము వీరు యూదులు కాబట్టి లుస్త్రా పట్టణానికి బ్రతుకు తెరువు కొరకు వచ్చారు. ఆ బ్రతుకు తెరువులో వారు అక్కడే నిలిచిపోయారు కాబట్టి లుస్త్రాలు నిలిచిపోయారు. ఇప్పుడు ఆ లుస్త్రాలో ఉన్నటువంటి ఈ యొక్క తిమోతి, అవ్వ తర్వాత తల్లిగారు బాల్యము నుండి పిల్లలకి ఏం నేర్పించారంట? తిమోతికి ఏం నేర్పించారంట? లేఖనాల్ని నేర్పించారు. ఎంత అద్భుతంగా ఉందంటే మీరు కానీ విషయాలు కానీ గమనిస్తే అవ్వ ఏదైతే విశ్వసించిందో, వాక్యాలు నేర్చుకునిందో ఆ అవ్వ నేర్చుకున్నటువంటి విషయాల్ని తన కుమార్తెకు నేర్పించింది. తన కుమార్తె ఏదైతే నేర్చుకునిందో దాన్ని ఎవరికి నేర్పించారు? కుమారునికి, తిమోతి అనేటువంటి ఆ బాలునికి లేఖనములను బాల్యము నుండి నేర్పించారంట. అద్భుతం. ఆ బిడ్డ మనకులాగా జన్మించి తల్లి ఒడిలో ఉన్నటువంటి బిడ్డ పెరుగుతూ పెరుగుతూ వాడు పెద్దవాడే సమయానికి కాళ్ళు తప్పిటడుగులు వేసుకొని నడిచే సమయానికి కూడా ఆ బిడ్డ నడవగలిగినటువంటి స్థితికి వచ్చినప్పుడు తల్లి అవ్వగారు, నేను అనుకుంటాను, ఒక చేతిని అటుపక్క ఒకరు, ఇటుపక్క చేతిని ఒకరు పట్టుకొని ఆ బుడ్డ అడుగులు ఆ పిల్లోడు వేసుకొని వెళ్తూ ఉంటే ఆ దేవుని యొక్క మందిరానికి వెళ్ళి సమాజ మందిరంలో అక్కడ రబ్బీలు బోధించేటువంటి బోధను ఆ బిడ్డకి అప్పటి నుండే బిడ్డకి ఏం చేసేస్తారు? లేఖనాల్ని పరిచయము చేసి ఇచ్చారు. ఈరోజు మన పిల్లలు యూకేజీ, ఎల్కేజీకి వెళ్ళగానే ఆ పిల్లల్ని ఆ చిన్న బుడ్డ అడుగులు వేసుకొని వాళ్ళు స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఆ చిన్న బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి వెళ్ళి వారు వస్తూ ఉంటే తల్లిదండ్రులుగా మనం ఇప్పుడు ఎంత మురిసిపోతామో, ఎంతగా ఆనందిస్తామో మనం ఆ ఫీలింగ్ మనం అనుభవించాం, మనకు తెలుసు. ఆ బిడ్డలు అలాగే స్కూల్కి వెళ్ళినప్పుడు అలాగా సమాజ మందిరానికి ఆ తల్లి అవ్వగారు తిమోతిని చేయి పట్టుకొని నడిపించినప్పుడు ఆ బిడ్డకు ఆ బాల్యము నుండే పరిశుద్ధ లేఖనాలు ఏం చేసేసారంట? ఆయనకి పరిచయము చేసిచ్చారు. అంటే అప్పటి నుండి లేఖనాలు పరిచయం కలిగాయంట. నేను ఈ లేఖనాలు ఇతనికి ఎక్కడి నుండి దొరికాయి? లేఖనాలు అంటే పాత నిబంధన అనేటువంటి లేఖనాలని మీరు కొన్ని వచనాలు మనం చదువుదాం. మీరు గమనించండి, మార్క్స్ వార్తలో తర్వాత కాలంలో రాయబడినటువంటిది. మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో మీరు ఒక మాటను గమనించండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించుకుందాం. ఇక్కడ స్పష్టంగా చెప్పేశాడు, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయాయెను, ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అను లేఖనము మీరు చదవలేదా? ఏం చదవలేదా మీరు? అను లేఖనము మీరేం చేయలేదంట, మీరు చదవలేదన్నాడు. ఈ లేఖనము ఎక్కడ రాయబడింది అంటే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంది. ఇంకా ఎక్కడ రాయబడిందంటే కీర్తనల గ్రంథము 118వ కీర్తన 22వ వచనం 23వ వచనం మనం కానీ గమనించినప్పుడు అక్కడ కూడా ఈ లేఖనాలు రాయబడ్డాయి. అంటే క్రొత్త నిబంధనలో సువార్తలో చెప్పబడినటువంటి మాటలు ఇంతకు ముందు ఎక్కడ రాయబడినటువంటివి? యెషయా గ్రంథంలో రాయబడినటువంటివి. ఇంకా ఎక్కడ రాయబడినటువంటివి? కీర్తనలలో రాయబడినటువంటి గ్రంథాలు వచనాల్ని విశ్వాసులు లేక మార్కు కానీ ఆది అపోస్తులు కానీ ఏం చేశారు? ఎత్తి ఆ స్క్రిప్చర్స్ని జ్ఞాపం చేసి ఇక్కడ రాశారు. మీరు చదవలేదా ఆ పూర్వీకమైనటువంటి సంగతులు అని? ఆ పూర్వ సంగతులు ఏం చేశారంటే జ్ఞాపకం చేసుకున్నారు ఇక్కడ. అంటే వాటిని ఏమని పిలిచారు వాళ్ళు? లేఖనములు అన్నారు. ఈ లేఖనాలు ఎవరికి పరిచయం అంట? తిమోతికి ఎప్పటి నుండి పరిచయం అంట? బాల్యము నుండి నువ్వేం చదువు లేఖనములను ఎరుగుదు అన్నాడు. ఇంకొక మాటను మీరు గమనించండి. యోహాను సువార్తలో మనం చదివేటప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనంలో 31వ వచనంలో మనం చదివితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనంలో
యోహాను సువార్త అధ్యాయాన్ని తీసుకుందాం ఒకసారి. 19వ అధ్యాయము. ఇక్కడ కూడా మీరు గమనించండి, పాత నిబంధనకి చాలా దూరం వెళ్ళిపోయారు. ఇక్కడ 19వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. 36వ వచనంలో మీరు గమనించుకున్నట్లయితే, అతని ఎముకలలో ఒకటేనను విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగిన. ఏది జరిగిందంట? యేసు ప్రభు యొక్క ఎముకలలో ఒక ఎముక కూడా ఏం చెప్పబడకూడదు, విరగకూడదు అని లేఖనములో ఏం చెప్పబడిందంట? లేఖనము చెప్పుచున్నది. ఏ లేఖనం చెప్తుందంటే నిర్గమకాండము 12వ అధ్యాయము 46వ వచనంలో ఇశ్రాయేలు పస్కా పండుగను ఏం చేశారంటే ఆచరించారు. ఆ సందర్భంలో ఒక గొర్రెను వాళ్ళు వధించినప్పుడు ఆ గొర్రెలో ఉన్నటువంటి ఎముకలలో ఒక ఎముక ఒకటి ఏం కాకూడదు, విరిగిపోకూడదు. ఆ గొర్రె క్రీస్తు ప్రభుకు ఛాయగా ఉన్నింది. అటువంటిది లేఖనాలు ఎక్కడ రాయబడినటువంటిది? నిర్గమకాండంలో రాయబడినటువంటి లేఖనం. అంటే ఈ లేఖనాలన్నిటి, ఇటువంటి లేఖనాలు ఇంకెన్నున్నాయో ఆలోచించండి. అంటే పాత నిబంధన గ్రంథాలు అన్నిటిని కూడా ఏమని చెప్పడం అనేటువంటి జరిగింది? లేఖనము అని చెప్పబడింది. ఇందుకు ఒక ఉదాహరణకి ఇంకా ఒక మాటను మనం బాగా ఆలోచన చేస్తే, మత్తయి సువార్తలో ఉంది, తర్వాత లూకా సువార్తలో కూడా ఉంది. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం కనబడితే తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంట? ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చి రాజు అయినటువంటి హేరోదు ముందే నిలబడుకొని, అయ్యా ఈ బెత్లెహేము ప్రాంతంలో మరి యూదులు రాజు ఒక ఆయన పుట్టాడు, ఆయన ఎక్కడ పుట్టాడని ఈయన అడిగాడు. ఆయన వెంటనే ఆందోళన చెందిపోయి హేరోదు అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరినీ, శాస్త్రులను, పరిశీలన అందరినీ పిలిపించి ఈ రాజు, యూదుల రాజు ఎక్కడ పుడతాడు ఒక్కసారి లేఖనాల్ని పరిశోధించమనగానే వారు లేఖనాలు తీసి యూదయ బెత్లెహేములో, ఏమాత్రం కూడా స్వల్పమైనటువంటి గ్రామం కాదు, ఇశ్రాయేలు ఏలుబోవాడు ఎక్కడ పుడతాడంట? యూదయ బెత్లెహేములో పుడతాడు అని రాయబడినట్టు లేఖనాలు చెప్పంటే ఇవన్నీ కూడా ఏంటి? స్క్రిప్చర్స్, లేఖనములు. అర్థమవుతుందా? ఈ లేఖనాలు ఏం చెప్పాడంట? ఎవరు ఎరుగుదు అంటా ఉన్నాడు? తిమోతి, నీవు లేఖనములు బాల్యము నుండి ఎరుగుదు. సో వండర్ఫుల్. అంటే బాల్యము నుండి తిమోతి ఎరిగాడంటే ఆ అవ్వగారు, తల్లిగారు ఆ బిడ్డని ఆ లేఖనాల్లో ఎలాగ పెంచారో ఒకసారి ఆలోచించండి. అంత మాత్రం కాదు, నీవు నా ద్వారా కూడా నువ్వేం చేసావు? పౌలు గారు, నా ద్వారా కూడా నువ్వేం చెప్పబడ్డావు, నేర్చుకున్నావు. నేను ఇంటింటా బోధించేటప్పుడు నేను ఎలాగ బోధిస్తానో ఇంటిలో నువ్వు గమనించావు. దీన్ని మనం అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఇంటింటా బోధించినప్పుడు ఏం చేశాడు తిమోతి? విషయాలను విన్నాడు. బహిరంగంగా బోధించేటప్పుడు ఏం చేశాడు? విషయాలను విన్నాడు, నేర్చుకున్నాడు. అంటే ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి మర్చిపోద్దు. మొదటగా అవ్వ, తర్వాత ఎవరండి? లోయతోనూ యునేక ద్వారా తన తల్లి అవ్వగారు వాక్యం అటువంటి బీజాలు ఏం చేస్తారు? ఆ బిడ్డకేసి ఆ వాక్యం అటువంటి బీజాలతో ఆ బిడ్డని ఏం చేస్తారు? పెంచారు. ఎవరిని? తిమోతిని. ఆ పాత నిబంధన యొక్క పరిచయం అంతా ఎవరి ద్వారా కలిగిందంటే అవ్వ ద్వారా, తర్వాత ఎవరి ద్వారా? తల్లి ద్వారా లేఖనముల యొక్క పరిచయము జరిగింది. తర్వాత పౌలు ద్వారా ఇంకా గూఢార్థమైనటువంటి అనేకమైనటువంటి సంగతుల్ని ఏం చేశాడు? ఆయన నేర్చుకున్నాడు. పాయింట్ అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మన చేతికి ఉన్నంత ఈ లేఖన భాగనాలు అప్పట్లో చాలామంది చేతులు లేవు. మీరు అపోస్తుల కార్యగ్రంథం మనం 8వ అధ్యాయంలో మీరు చదివితే, ఐథోపియా దేశం నుండి ఒక నపుంసకుడు వచ్చాడు. కందకే రాణి కింద మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ అయినా అక్కడ నుండి వచ్చినటువంటి అతనికే ఏముందంటే ఆయన చేతిలో యెషయా గ్రంథంలో ఉండేటువంటి 66 పుస్తకాలు అతనితో లేవు. ఏమున్నాయి ఆయన దగ్గర? 53వ అధ్యాయం ఉంది అతని దగ్గర. ఎంత? కేవలం 53వ అధ్యాయం. బహుశా అంతకన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చునేమో తెలీదు. ఆ లేఖనాలు చదువుకుంటూ దాని యందు విశ్వాసం ఉంచి యెరూషలేములో ఉన్నటువంటి దేవుడైన యెహోవాను ఆరాధన చేసుకోవడానికి ఆ నపుంసకుడు ఐథోపియా అనేటువంటి దేశాన్ని వదిలి వచ్చాడు. అంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉండేటువంటి ఎంత ఉంది? స్క్రిప్చర్స్ ఎన్ని ఉన్నాయి? లేఖనాలు ఎన్ని ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నటువంటి యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అతని దగ్గర?
53వ అధ్యాయం ఉంది అంతే. 53 50 అంటే అప్పట్లో దొరికేటువంటి లేఖనాలు ఆ ప్రతులు కూడా చాలా అరుదు, చాలా కష్టం దొరకడం. అన్నీ కూడా అందరి చేతుల్లో కూడా ఏం చెప్పడు, అన్నీ కూడా ఉండవు. అంత అరుదైనటువంటి గ్రంథము, అంత అరుదుగా దొరికేటువంటిది. దీన్ని ఎవరైనా శాస్త్రులు దాన్ని రాసి ఇంకొకరు కాపీరైట్ చేసి ఇవ్వాల్సి ఉంది. అంత పని ఉందన్నమాట. ఏదంట్లో లేఖనాలను ఏం చేయడం, తర్జుమా చేయడంలో అంత పని ఉంది. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఐతోఫియా నపుంసకుడిది అంత పెద్ద ఒక అధ్యాయం అతని చేతిలో ఉందంటే మరి మిగిలిన వారి చేతిలో ఇప్పుడు ఆలోచించండి. అప్పట్లో అరుదు, ఎంతో కష్టం. మీరు ఇంకొక మాట చూడండి, అపోస్తుల కార్యగ్రంథంలో 17వ అధ్యాయాన్ని తీసుకోండి. అపోస్తుల కార్యగ్రంథంలో 17వ అధ్యాయము మనం 11వ వచనం గమనించుకున్నట్లయితే పౌలు తెస్సలోనికలో నుండి వచ్చేసాడు. అక్కడ సమస్య కలిగింది. అక్కడ నుండి ఆ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు అతను పంపివేశారు. అతడు బయలుదేరి వచ్చిన తర్వాత 10వ వచనం అంటున్నాడు, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరేయాకు ఏం చేశారంట, బెరేయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. ఎక్కడ ప్రవేశించారంట, యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. ఆ యొక్క బెరియా పట్టణస్థులు ఎలాగున్నారంట, ఆ యూదుల సమాజ మందిరంలో ఉండేటువంటి వాళ్ళు ఎలాగున్నారంట, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను ఏం చేశారంట, పరిశోధించుచు వచ్చిరి. అంటే లేఖనాలను ఎలాగ నమ్మలేదు, ఎవరు చెప్పితే వాళ్ళ మాటలను ఏం చేయలేదు, వాళ్ళు నమ్మలేదు. అంటే బెరియా పట్టణస్థులు ఆ సమాజ మందిరంలో కూడుకునేటువంటి వాళ్ళు పౌలు గారు బోధించినటువంటి బోధని ఏం చేశారు, పరిశీలన చేశారు. అలాగున్నవో లేవో అని లేఖనాలు ఏం చేస్తారంట, ప్రతిదినము ఎవ్రీడే ప్రతిరోజు ఏం చేస్తారు, లేఖనాల్ని పరిశోధించారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి లేఖనాలు ఉన్నాయి కదా, ఇటువంటి లేఖనాలు పౌలు గారు బోధించినప్పుడు ఏం చేశారు, లేవు అని పరిశోధించారు. మీకు ఇంకొక మాటను మీకు జ్ఞాపం చేస్తాను, ఒకసారి మీరు గమనించండి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయాన్ని తీసుకొని 18వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ మనం గమనించుకున్నట్లయితే 18వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడేముందంటే మోషే ద్వారా దేవుడైన యెహోవా చెప్పినటువంటి మాట. మోషే అంటున్నాడు 18వ వచనం, వారి సహోదరుల నుండి, ఎవరున్నాడంట, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు నేనేం చేస్తుందంట, పుట్టించదను. అంటే ఎవరు వంటి ప్రవక్త, మోషే. నీ వంటి ప్రవక్తను వారి కొరకు నేనేం చేస్తాను, వారి కొరకు నేను పుట్టించదను. అతని నోట నా మాటలు ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అని ఈ మాట చెప్పబడి. అంటే నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీ సహోదరులు మీకు ఒక కొరకు ఏం చేస్తాడైనా, పుట్టించును. ఆయన మాట వినండి. ఆయన మాట వినకపోయినట్లయితే మీరు ప్రజలలో ఉండకోకుండా ఏమైపోతారు, సర్వనాశనం అయిపోతారు. అంటే మోషే మాట వినకపోయినట్లయితే ప్రజలలో ఉండకోకుండా ఎలాగ వాళ్ళు కొట్టివేయబడతారో అలాగా ప్రవక్తే చెప్పబడినటువంటి మోషనే నా వంటి ఒక ప్రవక్త వస్తాడు, ఆయన మాట మీరేం చేయాలి, వినాలి. ఇది ఎక్కడుందంటే మీరు అపోస్తుల కార్యగ్రంథాన్ని తీసుకోండి ఒకసారి. అపోస్తుల కార్యగ్రంథము మనము 3వ అధ్యాయంలో మనం గమనించుకున్నప్పుడు 22వ వచనంలో మీరు గమనించండి. మోషే ఎట్లను, ప్రభు అయిన దేవుడు, ఎవరంట, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా ఏమైపోతాడంట, సర్వనాశనం అవును అని. ఆ ప్రవక్త ఎవరు అంటే ఎవరంటండి,
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు వినకపోతే మీరు ప్రజలలో ఉండకుండా ఏమవుతారు, సర్వనాశనం అయిపోతారు అని చెప్పేశాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటి, లేఖనములను. అందుకని తిమోతి బాల్యం నుండి లేఖనాలు ఎరుగును. దాన్ని తన తల్లిగారు అవ్వగారు పౌలు ద్వారా ఏం చేశాడు, సంగతుల్ని నేర్చుకున్నాడు. అలాగే బెర పట్టణస్తులు కూడా పౌలు చెప్పినటువంటి సంగతులు ఏం చేశారు, వాళ్ళు అలాగున్నవో లేవో అని లేఖనాలని ప్రతిరోజు ఏం చేసుకుంటూ వచ్చారంట, పరిశోధన చేస్తూ వచ్చారు, సూక్ష్మంగా గమనిస్తూ వచ్చారు, వాటిని రీసెర్చ్ చేస్తూ వచ్చారు. మరి ఈ రోజుల్లో మనలో ఎంతమంది లేఖనాల్ని 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథాన్ని మన చేతులు పెట్టుకొని మనం ఎంతమంది ఆయన చెప్పుచున్నటువంటి సంగతులు అలాగున్నవో లేవో అని మనం ఎంతమంది పరిశీలన చేస్తాం? ఎవరైనా చేస్తున్నారండి? ఎవరు పరిశోధన చేస్తలేదు, ఎవరు కూడా పరిశీలన చేస్తలేదు. అంటే ఎందుకు మనం పరిశీలన చేయలేకపోతున్నాం అంటే, మనం చదవడానికి మనం ప్రేమించినటువంటి మన గ్రంథాన్ని ఏం చేస్తలేదు, మనం ప్రేమించి చదువుతలేదు. ఇది ఒక మనం అలవాటుగా తీసుకోలేదు, ఒక మంచి హ్యాబిట్గా తీసుకోలేదు. ఈ మాటలు దేవుని యొక్క మాటలు, స్వచ్ఛమైనటువంటి మాటలు అనేటువంటి విషయాన్ని మనం ఏం చేస్తలేదు, మనం గమనిస్తలేదు. అందుకని లేఖనాలు మనం ఏం చేస్తలేదు, స్క్రిప్చర్స్ రీడింగ్ ఏం చేస్తలేదు, ప్రతిరోజు చేయకపోవడము ఇది ఒక సమస్య. మనం ప్రతిరోజు లేఖనాలు చదువుతూ ఉంటే ఎక్కడెక్కడ ఏ లేఖనాల్లో దేవుడు తన ప్రవక్తల నోట ప్రవచించాడో ఆ లేఖనాలు అన్నిటిని మనకేం చేయబడతాయి, మన మనసుకు వస్తాయి. అప్పుడు ఈయన చెప్పినటువంటి సంగతులు అలా ఉన్నావో లేవని ఏం చేస్తాం, పరిశీలన చేస్తాం. అంటే ఈరోజు పరిశీలన చేయలేకపోవడం కారణం ఏంటంటే, గమనించండి ఒక మాట, ఎందుకు పరిశీలన చేయాలో ఎందుకు పరిశీలన చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా అపోస్తలుడైన పౌలు గారు ఒక మాటని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మీరు గమనించండి. 2వ పత్రికలో 2వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు కానీ గమనిస్తే, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అన్నాడు. అంటే ఎవరున్నారని అర్థమవుతుంది, దేవుని యొక్క లేఖనాలని ఏం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, కలిపి చెరిపేటువంటి వాళ్ళు ఉన్నారు. పౌలు అంటే మేము అనేకుల వల్లే ఉండక, అంటే ఎవరు కాలంలో ఉన్నారని నేను ఇంతకుముందే చెప్పాను మీకు జ్ఞాపకం ఉంటే. అపోస్తుల కాలంలోనూ దేవుని యొక్క వాక్యాలు ఏం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, కలిపి చెరిపేటువంటి వాళ్ళు ఉన్నారు. క్రీస్తు కాలంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, కలిపి చెరిపేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎవరి కాలంలో ఉన్నారు, ప్రవక్తల కాలంలోనే ఉన్నారు. మోషే కాలంలో కూడా దేవుని యొక్క లేఖనాలు ఏం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, కలిపి చెరిపేటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. కాబట్టి లేఖనాలు కానీ మనం పరిశోధించకపోయినట్లయితే, మనం పరిశీలన చేయకపోయినట్లయితే, ఏ బోధన పడితే ఆ బోధన మనం ఏం చేయడానికి అవకాశం ఉంది, వినడానికి అవకాశం ఉంది, తప్పిపోవడానికి అవకాశం ఉంది. నేను ఒక ప్రశ్న ఇక్కడ ఇవ్వడానికి ఇష్టపడతాను. పరిశోధించడం అంటే, ఇంతకుముందు సైన్స్ బాగా డెవలప్మెంట్ కాకముందు మీరు ఆలోచించండి. అప్పట్లో ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన నాడిని పెట్టుకొని ఆయన పరిశీలన చేసి, మన హార్ట్ బీట్ని చెక్ చేసి, కొద్దిగా జోరుగా బ్రీతింగ్ తీసుకోండి అని చెప్పి మన వీపు పైన పెట్టి, అలాగ మన ఎదపైన పెట్టి మన చెక్ చేసి దానికి తగినటువంటి కొద్ది మందులు ఇచ్చేటువంటి వాడు. అయితే విజ్ఞానం ఎక్కువగా పెరిగే కొద్దీ ప్రతి పార్ట్స్కి, అంటే ఐ స్పెషలిస్టే ఉన్నాడు, నో స్పెషలిస్టే ఉన్నాడు, టీత్కి ఒక డాక్టర్ వచ్చేసాడు, ఎముకలకు ఒక డాక్టర్ వచ్చేసాడు. అంటే రకరకాలైనటువంటి డాక్టర్లు ఈరోజు మనుషుల యొక్క ఆరోగ్య విషయం ఏం చేస్తున్నారు. మనం ఏ స్పెసిఫిక్గా ఏ యొక్క కంటికి వచ్చింది అనుకోండి, మనం వాసన ఐకేర్ ఎక్కడుందో లేకపోతే ఇంకొకటి ఎక్కడుందో అని ఏం చేస్తాం, వెతుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్తాం, అవునా? అలాగా మన దేహంలో ఏ జబ్బు వచ్చినా, ఇప్పుడు కరోనా అనేటువంటిది జబ్బు వచ్చింది, దీని ఏం చేస్తున్నారు, స్నీజింగ్ అంటే తుమ్ములు రావడం, ముక్కులో నీళ్లు కారడము, కాఫ్ ఉండడం, త్రోట్లో ఇక్కడ మనకు నొప్పి ఉండడము అనేటువంటిది కానీ జరిగితే వెంటనే దాన్ని ఎలా కన్సల్ట్ చేస్తున్నారు,
అది కరోనాకి లెక్కలో కన్సల్ట్ చేస్తున్నారు. అంటే దాన్ని ఇప్పుడు అన్నారు. అంటే దీన్ని ఎలాగా ఇది ఫైనల్గా వీరికి కరోనానే తగిలిందని ఎలా చూస్తానంటే బ్లడ్ శాంపుల్స్ తీసుకొని మైక్రోస్కోప్లో పెట్టి దాన్ని పరిశీలనగా ఏం చేస్తే సూక్ష్మంగా గమనించి ఇది అవునో కాదని ఏం చేస్తున్నారు. అంటే లేఖనాలని ఇప్పుడు ఏం చేయాలండి, మనం కూడా ఏం చేయాలండి, లేఖనాలని పరిశీలించాలి. పరిశీలన చేయకపోయినట్లయితే అనేకమైనటువంటి తప్పుడు బోధలు మనలో ప్రవేశించి మనం ఏమైపోవడానికి అవకాశం ఉంది, తప్పిపోవడానికి అవకాశం ఉంది. అందుకంటూ ఉన్నాడు ఆయన, మేము దేవుని వాక్యం కలిపి చేర్పు అనేకుల వల్ల ఉండక నిష్కాపట్యం గలవారును దేవుని వల్ల నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట ఏం చేస్తున్నాం, మేము బోధించుచున్నాము. క్రీస్తునందు దేవుని ఎదుట ఏం చేయబడతా ఉంది, బోధిస్తూ ఉన్నారు. అంటే అలాగ పౌలు గారు చెప్పినటువంటి మాటల్ని, అపోస్తులు చెప్పినటువంటి మాటల్ని బెరేపట్నస్లు ఏం చేశారంటే ఆ లేఖనాల్ని పరిశోధన చేశారు. అంటే మరి అప్పట్లో వాళ్ళకి ఎన్ని పుస్తకాలు దొరుకుంటాయి గమనించారా? పాత నిబంధనలు కూడా అన్ని దొరకవు. ఆ స్క్రోల్స్ అన్నీ కూడా ఇప్పుడు అటువంటి స్క్రోల్స్, అటువంటి చర్మపు చుట్టలు చుట్టి పెట్టాలంటే బహుశా సమాజ మందిరం ఎంత పెద్దదో అంత పెద్ద లైబ్రరీలో ఒక్కొక్క అధ్యాయం అంతంత పెద్దది స్క్రోల్స్లో రాసినప్పుడు మీరు గమనిస్తే మనకు చిన్న చిన్న అక్షరాలు దొరకవు. ఎలా దొరుకుతాయి వాళ్ళకి? ఒక చర్మపు చుట్టలో ఇలాగ తీస్తే యెషయా గ్రంథమే 66 అధ్యాయాలు ఉన్నాయి. మీరు గమనించి ఇప్పుడు 66 అధ్యాయాలు అంటే అప్పుడు ఎన్ని చర్మాల పైన ఏం చేయబడి ఉంటాయి, ఇవన్నీ రాయబడి ఉంటాయి. గమనించండి. సరే, ఆ రాయబడి ఉంటుంది ఇది యెషయా గ్రంథం అని ఒక రాక్లో అలాగ తీసుకుపోయి వాటి అన్నిటిని అలా పెట్టాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. అలా 39 పుస్తకాలు, ఆది కాండము 50 అధ్యాయాలు ఉంది. 50 అధ్యాయాలకి ఏం కావాలి ఇప్పుడు? 50 చుట్టలు. అంటే 50లోనే సరిపోతాయా, ఇంకా ఎక్కువ అవుతాయా? ఇంకా ఎక్కువ. అలాంటివి ఎన్ని ఉంటాయో అలాంటి లేఖనాలను అన్నిటిని బయటకు తీసి బెరేపట్నస్లు ఏం చేశారంట, అలాగున్నవో లేవని లేఖనాలు ఏం చేస్తూ వచ్చారు, పరిశోధన చేయొచ్చు వచ్చారు. చూడండి, కాలము కాని కాలములో వారి చేతిలో పుస్తకాలు లేనప్పుడే పౌలు చెప్పినటువంటి సంగతులు, అపోస్తులు చెప్పినటువంటి సంగతులు అలాగున్నవో లేవని ఏం చేశారంట, లేఖనాల్ని పరిశోధించారు. కాబట్టి ఏం చేయాలి? ఈరోజు మనం పరిశోధించాలి అన్నట్లయితే ఎక్కువ శాతం దేన్ని చదవాలండి? బైబిల్ గ్రంథాన్ని చదవాలంటే మనం ఏం చేసుకోవాలి? ప్రేమించి ఒక అలవాటుగా ప్రతిరోజు ప్రతి లేఖనాలని ఏం చేయాలి? చదవడానికి మొదలుపెట్టాలి. నాకు ఇంకొక ప్రశ్న, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎంతమంది బైబిల్ గ్రంథం మొత్తం 66 అధ్యాయాలు చదివి ముగించారో చెప్పండి ఒకసారి చూద్దాం. ఎంతమంది చదివారండి? 66 పుస్తకాలు. ఈరోజు ఎలాగైపోయిందంటే పరిస్థితి, స్థానిక సంఘాలలో ఏ క్రైస్తవుడు కూడా ప్రత్యేకంగా కూర్చొని శ్రద్ధ కలిగి ఆ లేఖనాల్ని చదువుకోవడం మానేశాడు. అందుకని సంఘంలో ఏం చేస్తానంటే ఆది కాండం నుండి ప్రారంభిస్తారు. ఆది కాండంలో ఒక 10 ఎక్కడి వరకు పారాగ్రాఫ్ ఉందో అంతవరకు చదివిస్తారు. అలాగే ఇప్పుడు మన స్థానిక సంఘంలో అయితే మార్క్స్ వార్త 6వ అధ్యాయాన్ని ఏం చేస్తున్నారు, ఇప్పుడు చదువుతూ ఉన్నారు. అంటే కంప్లీట్గా ఎవరు కూడా ఏం చేస్తలేదు, లేఖనాల్ని చదువుతలేదు. కాబట్టి ఏం చేయాలంట, చదవడం అనేటువంటిది ఒక మంచి అలవాటుగా ప్రతి క్రైస్తవుడు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, చదువుకుంటే ఏం జరగద్దు అనేటువంటి విషయాలు మనం గమనించుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నెంబర్ 2 విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మీరు గమనించుకున్నట్లయితే మీరు ఒక మాటను గమనించండి. చదవడం అనేటువంటి ఒక మంచి అలవాటు చేసుకోవాలి. రీడింగ్ అనేటువంటి ప్రతి ఒక్కరు ఏం చేసుకోవాలి, ఒక అలవాటు. దాని ద్వారా మనకు వొకాబులరీ డెవలప్మెంట్ అవుద్దండి. మాట్లాడడంలో ఏం కలగద్దండి, నైపుణ్యత మనం కలిగి ఉంటాము. అండర్స్టాండ్? కాబట్టి ఏం చేయాలి, లేఖనాలు ఏం చేసుకోవాలంట, చదవాలి. లేఖనాలు కానీ మీరు ప్రేమించేటువంటి పేపర్లు కానీ పుస్తకాలు కానీ ఏం చేయాలి, చదవడం అనేటువంటిది ఒక మంచి అలవాటు చేసుకోవాలి. ఆ మంచివి చదవడానికి ప్రయత్నించాలి. నెంబర్ 1. రెండవదిగా మీరు గమనించుకున్నట్లయితే చదవడం ద్వారా ప్రయోజనం ఏంటంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చెప్పబడింది. ఇక్కడ మీరు గమనించండి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపముగా రాసి తిని. ఏం చేస్తారంటండి,
ఏం చేశాడంటే ఆయన ఎట్లనగా ఇప్పుడు రాశాడు అనేటువంటిది ముఖ్యం కాదు, రాసి తినేటువంటిది ముఖ్యం కాదు. అక్కడ ఏంటంటే క్రీస్తు మర్మము, ఎవరిని? క్రీస్తుని గురించినటువంటి మర్మము దేవ దర్శనం వలన నాకు అంటారు పౌలు గారు, అంటే నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపముగా రాసి తిని, ఎఫెసులో క్రైస్తవులారా మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును మీరేం చేస్తారంట? తెలుసుకుంటారు. ఏ జ్ఞానము? క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానమును మీరేం చేసుకుంటారు? తెలుసుకుంటారు. ఎప్పుడు తెలుసుకుంటారు? మీరు చదివినట్లయితే ఆ క్రీస్తుకు కలిగినటువంటి ఆ జ్ఞానాన్ని మీరేం చేసుకుంటారు? నాకు ఎంత కలిగి ఉందో, వాళ్ళ అపోస్తులండి, వాళ్ళకి దేవుడు సమస్తాన్ని బయలుపరిచాడు, పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు, వాళ్ళకి సమస్తం వాళ్ళకి తెలుసండి. వాళ్ళకి ఏది తెలుసో వాళ్ళు ఏది కూడా ఏం చేయలేదంటండి, దాచుకొనక. తమకు లాభకరమైనది ఏది ఏం చేయలేదంటండి, వాళ్ళు దాచుకోలేదంటండి. మీరు గమనించండి, అపోస్తుల కార్యగ్రంథంలో మీరు ఆ మాటని మీరు కానీ చదివినట్లయితే గమనించండి. 20వ అధ్యాయము 20 వచనం అంటూ ఉన్నాడు పౌలు గారు. అంటే లూకా గారు ఈ సంగతిని చెప్తున్నాడు. పౌలు గారు ఎలా బోధించాడో ఆ సంగతిని ఆయన వివరించాడు. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను. ఏంటంటే అండి, ఏం చేశారంటే ప్రయోజనకరమైంది. ఎవరైనా ఏ సైంటిస్ట్ అయినా కూడా విద్యని బోధన అందరికీ అంతటిని ఏం చేయడు, తెలియపరచడు. గురువుగా తన దగ్గర కొన్ని రహస్యాలు ఏం చేసుకుంటాడు, దాచుకుంటారు. అయితే ఆది అపోస్తులు కానీ పౌలు గారు కానీ ఏమంటున్నాడు, ఆయన ఏం చెప్పాడు? మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేచుచు బోధించుచు దేవుని యొక్క మారు మనసు పొంది మన ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని యూదులకును గ్రీస్తు దేశస్థులకును ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటున్నో ఇదంతయు మీకు తెలియను. ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలారా, నేను పరిచయం మీ మందు ఎలాగ చేశాడో మీకు బాగుగా తెలుసు. ఏం చేశాడంట? ప్రయోజనకరమైనది ఏం చేయలేదంట ఆయన, ఏది దాచుకొనక. ఏం చేయలేదు? హైడ్ చేయలేదు. ఏది కూడా ఏం చేసుకోలేదు, తను దాచుకోలేదు. అంటే ఆది అపోస్తులకు ఎంత క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం ఉందో, దేవుని గురించినటువంటి జ్ఞానం ఉందో, ఆ మర్మాలన్నిటినీ వాక్య రూపకంగా ఏం చేసేస్తారు, స్క్రిప్చర్స్ రూపకంగా ఏం చేస్తారు, వాటన్నిటిని రాశారు. ఈ రాసినటువంటి లేఖనాలని ఏం చేస్తే ఎఫెసులో ఉన్నటువంటి క్రైస్తవులు చదివితే పౌలుకు క్రీస్తుని గురించి జ్ఞానం ఎంత ఉందో అంతే జ్ఞానము ఎవరిలో కూడా ఉంటుంది. ఎవరిలో ఉంటుందండి? ఈరోజు మనం పుస్తకాలు చదువుతాం కదా, ఆ పుస్తకాలు ఉన్నటువంటి అక్కడ థియరీ ఏముందో ప్రాక్టికల్ అదే నేర్పిస్తారు కదా. వాళ్ళు ఏం చేశారు దాన్ని, వారు ఏదైతే ఒక వ్యక్తి సైన్స్లో గ్రహించాడో, ఫిజిక్స్లో గ్రహించాడో, కెమిస్ట్రీలో ఏదైతే ఒక వ్యక్తి దాన్ని రీసెర్చ్ చేసి కనుగొన్నాడో ఆ సంగతులు ఏం చేస్తాడు, అతను థియరీ రూపకంగా పుస్తక రూపకంగా రాసేస్తాడు. ఈ రాసినట్టు దాన్ని ఏం చేస్తారు, అయినా ప్రాక్టికల్గా ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి దాన్ని ఏం చేస్తారు, అక్కడ మనల్ని చేపిస్తారు. చేపిరా అంటే అక్కడ ప్రాక్టికల్గా చేపిస్తారు. అంటే అక్కడ నువ్వు ఏమి చదువుకున్నావో దాన్ని ఇక్కడ ప్రాక్టికల్గా ఏమన్నా హైడ్ ఉందో, అక్కడ ఏమైనా దాచిపెట్టాడా? మరి ఇప్పుడు లేఖనాలు మనం చదివితే అపోస్తులకు ఎంత జ్ఞానం ఉందో అంతే జ్ఞానాన్ని నీవు నేను ఏం చేసుకుంటాను, చదువుకుంటే గ్రహిస్తామా గ్రహించలేమా? గ్రహిస్తాం. అంటే రెండవది, అపోస్తులకు ఎంత జ్ఞానం ఉందో అంతే జ్ఞానం మనకేం తక్కువ లేదు. మనం ఏం చేసుకోవచ్చు, చదువుకుంటే మనం ఏం చేసుకోవచ్చమ్మా, నేర్చుకోవచ్చు విషయాల సంగతుల్ని బాగా. అంటే దేవుడు ఎవరు, క్రీస్తు ప్రభు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, సంఘం ఎవరు, సంఘం అంటే ఏంటి, సంఘంలో ప్రజలు ఎలాగ బ్రతకాలి, ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగ జీవించాలి అనేటువంటి సంగతులు అన్నిటిని ఏం చేస్తాం మనం, తెలుసుకుంటే తెలుసుకోమా. ఇంకా ఇదే పత్రికలో ఇంకొక మాట, ఇంకా లోతుకెళ్ళి ఒక మాటను మనం ఆలోచిస్తే ఒక మర్మం ఉంది. ఈ పత్రిక రాసే సమయానికి యూదులైనటువంటి గొప్పతనం వాళ్ళకి ఒకటి ఉంది.
యూదులకి. అన్ని జనులు అంటే ఒక భేదం ఒకటి ఉంది. నేను ముందుగా చెప్పాను కదా మీకు జ్ఞాపకం ఉంటే, అడ్డగోడని ఏం చేశారంటే క్రీస్తు సిలువమాను మీద ఆయన చనిపోవటం చేత ధర్మశాస్త్రాన్ని ఏం చేశారంట, సిలువమాను మీద కొట్టివేసి ఉభయలను ఏం చేశారంట, ఆయన ఏకం చేశాడు. మరి ఈ మర్మము మనకు తెలియకపోతే యూదుడు యూదుడుగానే ఉండిపోతాడు, అన్యుడు అన్యుడిగానే ఉంటాడు. అంటే ఈ సంగతి ఎవరు బయలుపరిచాడు? పౌలు గారు. దేవుడు యేసు ప్రభు ద్వారా ఆ సంగతులన్నింటిని ఏం చేసేస్తాడు, రివీల్ చేసి బయట పెట్టేశాడు. ఇంకా యూదులని భేదం లేదు, గ్రీసు దేశస్తులైనటువంటి భేదం లేదు, వీళ్ళందరూ క్రీస్తునందు ఎవరంట, ఏకమై ఉన్నారు అనేటువంటి సంగతి. అంటే రెండవదిగా చదివితే ఏం చేసుకుంటాం, అపోస్తులకు కలిగినటువంటి జ్ఞానాన్ని మనం ఏం చేసుకుంటామంట, నేర్చుకుంటాం. మూడో సంగతిని చెప్పి సహజమైతే ముగిస్తాను. ఒకసారి మనం గమనించండి, నెహెమ్యా గ్రంథము తీసుకోండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. మూడవదిగా, అటువలనే వారు దేవుని వాక్యను స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఏం చేశారంటే అండి, అటువలనే వారు దేవుని గ్రంథమును ఏం చేశారంట, స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి ఏం చేశారంటే వాళ్ళు అర్థము చెప్పిరి. అంటే చదవడం ద్వారా ఏం నేర్చుకుంటాం మనం? ఇంకా చదవడం ద్వారా ఏం చేస్తాం? ఒకటి, చదవడం ద్వారా లేఖనాల్ని మనం గ్రహించుకుంటాము. రెండవదిగా చదవడం ద్వారా ఏం చేస్తాము? అపోస్తులకు కలిగినంత జ్ఞానాన్ని మనం చేసుకోగలుగుతాము, అదే జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము చదవడం ద్వారా. మూడోది ఏం చేస్తామండి, స్పష్టముగా చదవడము ఏం చేస్తాం, మనం నేర్చుకుంటాం. అంటే లేఖనాలు ఎలా చదవాలి? స్పష్ట చదవాలి. ఈరోజు స్థానిక సంఘంలో ఎవరైనా బైబిల్ రీడింగ్ చేయమనండి, ఆ పుల్పిట్ మీద నిలబడుకొని చదివేటప్పుడు ఎన్ని తప్పులు చదువుతూ ఉంటారండి. కొన్నిసార్లు కొంతమంది తడబడుతూ ఉంటారు. అక్కడున్నటువంటి విషయాల్ని చదవడానికి ఏం చేస్తూ ఉంటారు, తడబడుతుంది. దానికి కారణం ఏంటి? ఎవరు చెప్పలేదు. దానికి కారణం ఏంటి? వారు లేఖనాలు చదవకపోవడమే దీనికి కారణం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, నాకు ఆరాధన ఉందంటే ఈ వారం నాకు పోయిన వారం ఏం చదువుకున్నాం, బైబిల్ రీడింగ్ ఏం జరిగింది, ఈ వారం ఎంత నుండి నేను ఎంత చదువుకోవాలి అనేటువంటి అవగాహన అతను కలిగి ఉండి స్థానిక సంఘంకి వెళ్ళక ముందే లేఖనాల్ని ఈ ఆదివారం నుండి మళ్ళీ ఆదివారం వరకు ముందుగానే ఏం చేసుకోవాలి, ప్రతి లేఖనాల్ని ఆ బైబిల్ రీడింగ్ ఏం చేసుకోవాలి, చదివి పెట్టుకుంటే ఆ ఫుల్పీట్ మీద నీకు అవకాశం దొరికితే, బహుశా నీకు దొరకపోవచ్చు, ఇంకొక వ్యక్తికి దొరకవచ్చు, నువ్వు డిసప్పాయింట్ అవ్వకూడదు, నేను చదువుకొని సిద్ధపడ్డానని. పెద్ద స్థానిక సంఘాలు అలాంటిది అవకాశం దొరకదు. ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, నాకు ఇస్తేనే నేను చదువుతాను అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ లేఖనాలని ముందునే ఏం చేసుకోవాలి, చదివి ప్రాక్టీస్ పెట్టుకొని ఆ ఫుల్పీట్ పైన నిలబడుకోగానే నేను చదవమన్నప్పుడు ఎలా చదవాలంటండి, లేఖనాల్ని స్పష్టంగా ఏం చేసుకోవాలంట, చదివి వినిపించినప్పుడు ఎలా ఉంటుందంట. 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్రపు మాటలు విని ఏం చేశారంట, ఏడవ మొదలు పెట్టగా అధికారైన నెహెమీయు యాజకుడును శాస్త్రికి ఎజ్రాయును జనులకు బోధించుచు, లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ఏం చేశారంటండి, ఆ లేఖనాలు చదివి వినిపించగానే స్పష్టముగా వినేటువంటి ప్రజల యొక్క హృదయాలకు ఏం చేయబడింది, ఆ వాక్యాలు వారి యొక్క చెవులలో పడి, ఈ చెవుల నుండి ఎక్కడ పడిందంట, హృదయానికి వెళ్ళిపోయి ఆ హృదయంలో కలిగినటువంటి బాధని ఏం చేశారట, కన్నీటి రూపకంగా తెలియపరిచారు. అంటే స్క్రిప్చర్స్ రీడింగ్ ఏం చెప్పడాలండి, ఎదుట వ్యక్తికి ఒక బోధ కలగాలి, ఆ బోధ చేత వినేటువంటి వ్యక్తి ఏం చెప్పడాలంట, మారు మనసు పొందే రీతిగా ఉండాలి. ఇంకా లేఖనాలు చదివినప్పుడు దాన్ని స్పష్టంగా చదివి వినిపించినప్పుడు ఒక వ్యక్తి దాని విషయాలు ఏం చేయగలుగుతాడు, అర్థము చెప్తే ఇంకెలాగుంటుంది. అంటే ఇక్కడ మీరు ఎజ్రా నిలబడి ధర్మశాస్త్రపు లేఖనాలు స్పష్టంగా చదవగానే ఏం చేయబడింది, వాళ్ళు విని ఏం చేయడానికి మొదలుపెట్టారంట, ఏడవడానికి మొదలుపెట్టి. అంటే ఏం చేసుకోవాలండి,
లేఖనాల్ని స్పష్టంగా చదవడం ఏం చేసుకోవాలి? ప్రాక్టీస్ చేసుకోవాలి. మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యగ్రంథంలో 2వ అధ్యాయంలో మీరు చదివితే పేతురు గారు చేసినటువంటి ఒకే ఒక ప్రసంగము ద్వారా ఏం జరిగిందండి? 3000 మంది వాళ్ళ హృదయంలో ఆ వాక్యాలు ఎలాగెళ్ళంట బాణములాగా వాళ్ళ యొక్క హృదయంలోకి నొచ్చుకునేట. అలా పొడవబడి, సహోదరులారా మేమేమి చేయాలి మాకు చెప్పండి అని అడిగారండి. ఆ మాటలు ఎలాగెళ్ళిపోయి హృదయంలో నొచ్చుకున్నారు, బాధపడ్డారు, ఏడవడానికి మొదలుపెట్టి అయ్యలారా మేమేమి చేద్దాము అని ఏం చేశారండి అడిగారు. అంటే వివరణ చెప్పడం కూడా ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఏం చేయబడాలి? నాటుకునే రీతిగా బోధించాలి. అలాగే చదవడం కూడా ఎలా చదువుకోవాలంట? స్పష్టంగా ఏం చేసుకోవాలి? చదవాలి. చదవడము చేత ఎన్ని లాభాలు ఉన్నాయి? ఇన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి చదవడం అనేటువంటిది ఒక మంచి అలవాట కాదా? కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేసుకోవాలంట? లేఖనములను చదవడము ప్రతి ఒక్కరు ఏం చేసుకోవాలి? ప్రాక్టీస్ చేయాలి. ఒక గురిని పెట్టుకోవాలి. ఈ సంవత్సరం ఇన్ని నెలల్లో నేను ఈ బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని నేనేం చేస్తాను? చదివి ముగిస్తాను అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని చదవడానికి మొదలు పెడితే నీకు పాత నిబంధన విషయాలు అర్థమవుతాయి. తర్వాత క్రొత్త నిబంధన అనేటువంటి విషయాలు కూడా నీకేం చేయబడతాయి? స్పష్టంగా విషయాలను ఏం చేస్తావు? గ్రహించగలుగుతావు. కాబట్టి ఆది అపోస్తులే చెప్పారు తిమోతికి, నాయనా నేను వచ్చే వరకు ఏం చేయమని చెప్పాడు? చదవమని చెప్పాడు. ఒకటి చదవడం అనేటువంటిది ఒక మంచి అలవాటు. చదివేటువంటిది ఎలాగంట? చదివితే దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మనం ఏం చేసుకోగలుగుతాము? రెండవదిగా గ్రహించుకోగలుగుతాము. మూడవదిగా స్పష్టంగా లేఖనాల్ని ఏం చేయడానికి మొదలు పెడతాం? చదవడానికి మొదలు పెడతాం. కాబట్టి ఇటువంటి మంచి అలవాటు చిన్నపిల్లలు చేసుకోవాలి, పెద్దలు చేసుకోవాలి. క్రైస్తవులైనటువంటి వాళ్ళు ముఖ్యంగా మనం ప్రేమించినటువంటి దేవుణ్ణి ప్రేమించినటువంటి బిడ్డలు ఆయన యొక్క సంకల్పన అంతటిని మనం గ్రహించుకోవాలంటే ప్రతిరోజు ఏం చేయబడుతూ ఉండాలి? లేఖనాలు చదువుకుంటూ ముందుకెళ్ళాలి. అయితే ఈ రోజుల్లో అనేక మంది లేఖనాలు చదవడం ఏం చేసేసారు? మానేశారు. దానికి కారణం ఏంటి? నేను పోయిన వారం లైవ్లో వెళ్ళకోకుండా మీకు చెప్పాను. దానికి కారణం ఏంటి? పాత నిబంధన క్రీస్తునందు ఏం చెప్పినటువంటిదని కొట్టివేయబడింది. ఇది మనకు సంబంధించింది కాదు అనేటువంటి ఉద్దేశంతో పాత నిబంధన ఏం చేయడానికి మొదలుపెట్టారు? చదవడము మానేశారు. అయితే వాటిని చదవడం ద్వారా మనకు లాభకరమైనటువంటిది ఏది ఉందని చదువుకున్నాం మనం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఎక్కడండి 4వ వచనం అంటూ ఉన్నాడు ఆయన, లేఖనములని ఆదరణలను పూర్వము జరిగినటువంటి సంగతులు మనకేం చేస్తామంట? బోధింపబడతా ఉన్నాయి. మనకు బోధ కలుగు నిమిత్తం మనం ఏం చేసుకోవాలంట? మనం పాత నిబంధనని చదవాలి. ఇంకా మనం కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము 6వ వచనం ఏం చెప్పంటే, వారు ఆశించిన ప్రకారం మనం ఏం చేయకుండా చెడ్డవాటిని ఆశించుకున్నట్లు పూర్వముందు రాయబడిన సంగతులను మనకి ఏం చేయబడుతున్నాయి? ఇక్కడ బోధ అంటే మనకు బోధ కలగడానికి ఏం చేయబడుతున్నాయి. కాబట్టి లేఖనాలు పాత నిబంధన చదివితే వాళ్ళు ఎలాగో పడిపోయి పాపం చేసి దేవునికి దూరం అయ్యారో ఆ విషయాలు మనం ఏం చేస్తాం? గ్రహించగలం. మరి చదవకపోతే ఎలా గ్రహించుకోగలుగుతాం? కాబట్టి ఏం అలవాటు చేసుకోవాలి మనం? ఏం ప్రాక్టీస్ చేసుకోవాలి మనం? లేఖనములను చదవడము ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా దేవుని గురించిన జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాము. స్పష్టంగా లేఖనాలు ఏం చేయడానికి నేర్చుకుంటాం? చదవడము అనేటువంటిది నేర్చుకుంటాం. ఇందులో దేవుని చిత్తమైతే మరొక రోజు మనం కూడుకున్నప్పుడు రోమపత్రికలో మనం 15వ అధ్యాయం 4వ వచనాన్ని, అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం ఉన్నటువంటి విషయాలు ప్రతి సంగతి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఓపికతో ఉండి ఉపదేశించడానికి అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటూ ఈ వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకొని ప్రేమతో మిమ్మల్ని కూడా హెచ్చరించున్నాను. అందరికీ నా యొక్క హృదయపూర్వమైన వందనాలు.